हरिः ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 4/7/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, త్రయోదశి ఉదయం 5:54 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది। చతుర్దశి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:57 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది। అలాగే మృగశిర నక్షత్రం రాత్రి 3:54 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది। దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 11:02 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు। వర్జము ఉదయం 9:40 నుంచి 11:15 వరకు। అమృత ఘడియలు రాత్రి 7:11 నుంచి 8:46 వరకు। రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుంచి 3:20 వరకు। సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనయోగము, ఐశ్వర్యము। అయితే వాళ్ళ కాస్త చతుర్దశి తిథి కలిసింది కాబట్టి, మాస శివరాత్రి కాబట్టి శివాలయానికి దర్శనానికి వెళ్ళే ప్రయత్నం చేయండి। కొన్ని శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, దాని నుంచి బయటపడతారు। కానీ ధనయోగం ఉంది। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు। విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ తగాదాల విముక్తి కలగడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు। విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, యజ్ఞయాగాది ఖర్చు నిర్వహించే అవకాశం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి ఆనందకరమైనటువంటి సంపద, ఆర్థిక విశేషాలు, అనుకూలత, స్థిరమైనటువంటి ధన ప్రాప్తి, స్థిర ఉద్యోగ ప్రాప్తి, విద్యల్లో రాణింపుగా ఉండడం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయమైనటువంటి శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోనూ, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం, ఆత్మీయత కలిక, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, విదేశీయానము, విదేశాలు, సుస్థిర స్థానము, విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడుతోంది, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు, ప్రయోజనం లేనటువంటి ప్రయాణాలు, ఇతరుల మీద ఆధారపడే చదువు, పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, దానివల్ల భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసిల మధ్య విడిపోవడాలు, అక్రమ సంబంధాలు,
జుగుప్సాగిన వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదం, ధన నష్టాన్ని పొందుకోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధమైన, నేత్ర సంబంధమైన, అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శనగలు, అలాగే కందులు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే విద్యాలయ వ్యాపారంలో కొద్ది నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం జోలికి వెళ్ళకండి. ఫైనాన్స్లో డబ్బులు ఉంటే వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి. ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో ఇబ్బందులు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆపదలు, అవమానాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాలిడ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి చికాకులు, కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు, అనవసరమైనటువంటి ఇబ్బందులు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. విద్యార్థులకి అనుత్తీర్ణులే అవకాశం. జన్మజాతకాన్ని తప్పక పరిశీలింపజేసుకోవడం మంచిది. జన్మజాతకాన్ని చూయించుకుంటే మీకు శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:36 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, ఆనందయోగము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, విదేశానము, విదేశాల్లో సుస్థిర స్థానము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ప్రతి పరీక్షలో విజయం ఖాయం. సినిమా రంగంలో అభివృద్ధి, వ్యాపారపరంగా ఉన్నత స్థానము, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుకల వ్యాపారంలో లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఈవెంట్ ఎమ్మెల్యేకి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి అదృష్టయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, వేడుకల్లో మంచి అనుకూలత. వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ, సహజమైన సత్సంతాన ప్రాప్తి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. లాటరీల జూదం వల్ల ఇక్కడ అనుకూలత ఉంది. రుణవిమోచనం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, ఆనందయోగం, సంతాన యోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, భాగస్వామ్యపద అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, అలాగే నూతనమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం. కళాకారుల క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు మంచి లాభాలు. ఆత్మీయుల కలయిక, మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభంగా ఉండడం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, జ్యోతిష పండితులకి లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసాధన, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి. తప్పకుండా సినిమా రంగంలో నటీనటులకి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి విదేశీయానం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాభివృద్ధి. విదేశాల్లో స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం, గృహయోగం, ధనలాభం, రుణ విమోచనం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, మాతాపితల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవడం. విద్యార్థులకు విద్యాలాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం.
ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లోను, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. వస్తువాహన సౌలభ్యం, కుటుంబ పరంగా అనుకూలవంతమైన శుభయోగాలు, సోదర మైత్రి, కుటుంబంలో అనుకూలత, ముఖ్యమైనటువంటి వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేకమైనటువంటి శుభయోగ పరంపర. వృత్తి వ్యాపారాదుల్లోనూ, ఉద్యోగంలోనూ, విద్యలో రాణింపు, విదేశాలు కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ప్రమాద హేతువు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, సువర్ణాభరణాలు, విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశం, మతిమరుపు వల్ల నష్టాలు పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి తప్పకుండా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామి మీద పూర్తిగా ఆధారపడకూడదు. మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా మరొకసారి చెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేసుకోండి. ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు పొందుకొని యోగాలు కనబడుతున్నాయి. చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. నష్టము, కష్టము, ప్రభుత్వ ప్రయోజనంలో ఉద్యోగ లాభం, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడా ఇబ్బంది పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టకూడదు. నష్టాలు, లాటరీలకు, జూదానికి దూరంగా ఉండండి. సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలనే జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గా అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం. భగవద్గీత శ్లోకాలు 7వ అధ్యాయం, 8వ అధ్యాయం 2 తప్పకుండా చదవండి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 9:05 నుంచి 10:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధైర్యం, సాహసం, ఆనందం, ఒక మంచి పనిలో నిమగ్నమవడం, ధర్మకార్యాచరణ, దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ముఖ్యంగా విద్యార్థులకి విదేశాల్లో ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండబోతోంది. శస్త్రచికిత్స కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభం. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విద్యా పరిపూర్ణత, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందాది శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, శత్రునాశనం, మిత్రలాభం, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసీ పిల్లల సఖ్యత, దూరం చేసుకున్నటువంటి ప్రేయసిని, ప్రియురాల్ని, ప్రియుణ్ణి దగ్గర తీసుకునే అవకాశం, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, మంచి ప్రశాంతత, ఆత్మీయులతో కలియక ఆనందయోగం,
రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, మంచి సంపద బాగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలిసి వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి, సినిమా రంగుల వ్యాపార లాభం, రాజకీయ రంగుల అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు పొందుకునే అవకాశం, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి చాలా ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. విద్యాలాభము, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, ఇవ్వాల్సిన ధనము తిరిగి ఇచ్చేసిన అవకాశం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను మంచి లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలతను ఆనందన పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి అభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకోవచ్చు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాయంలో కూడా అనుకూలతలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, తీర్థయాత్ర సేవన చేసే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి నష్టము, కష్టము, అవమానం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, విద్యా నష్టము, వాహనం వల్ల ఇతరులకి ప్రమాదం, తొందరపాటుతనము, లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకోవడం, అంటే నోరుని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది కనబడుతోంది. మౌనంగా ఉండండి, వాళ్ళ చాలా మౌనంగా ఉండండి. చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసుకొని మదనపడడం, అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే అవకాశం. విషయాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడకండి, అది మంచిది కాదు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, కళాకారుల క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్కి, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా నష్టవంతమైనటువంటి స్థితి కనబడుతుంది. జాగ్రత్త. తొందరపాటుతనము, అనవసరమైన అవకాశాన్ని చేదార్చుకునేటువంటి ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. అప్రమత్తంగా ఉండండి. లేనిపోని నిరాధార ఆరోపణలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆస్తి పంపకాలు, అసమానతలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మెన్ వారికి బోర్బాల్తో వారికి నష్టంగా చెప్పవచ్చు. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు. చెప్పుడు మాటలు వినకండి. అలాగే రైతన్నలు మోసపోయే అవకాశాలు, నకిలీ విత్తనాల బెడద, పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో అనుకూలమైన ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం,
కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణం. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వేద పండితులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.